నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టాస్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉండడం గమనార్హం. 10 ఏళ్ల కిందట దుర్గం చెరువు పరిసరాలను నాన్ డెవలప్మెంట్ జోన్గా గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా నిర్మాణాలు పెరిగి చెరువు విస్తీర్ణం తగ్గింది. తాజాగా రెవెన్యూ అధికారులు 204 భవనాలకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నగరంలో పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. నిబంధనల ప్రకారమే నిర్మాణాలను తొలగించాలని కోర్టు ఆదేశించడంతో ఈ విషయంపై హైడ్రా, జేహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులతో సీఎస్ శాంతికుమార్ సమీక్ష నిర్వహించారు. ఇక న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కూల్చివేతలు జరపాలని ఆదేశించారు. ఇదే అంశంపై వాళ్ళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. సో డిబేట్లో ప్రస్తుతానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రామ్ గోపాల్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఈ దుర్గం చెరువు ఒకటి, రాయదుర్గం కూడా అంటూ ఉంటారు. అయితే అలాంటి ఈ దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆక్రమణలకు గురైపోయింది. ఈ నేపథ్యంలో 204 మందికి నోటీసులు అందించింది. అందులో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉండడం అనేది మనం చూసాము. సో ఎలా చూస్తారు దీన్ని? ముందుగా మీ వీక్షకులకు మీకు నమస్కారాలు. ఇప్పుడు చెరువు శిఖం అన్నది ఏదైతే ఉందో ట్యాంక్ బెడ్ ఏరియా, ఇప్పుడు కాదు, అది ఈ మధ్యన కాకుండా దాదాపు 30 ఏళ్ళ నుంచి అది అన్యాక్రాంతనాలకు గురైతే వచ్చింది. దీని వల్ల రాలేదు. నెక్టర్ చెరువు ఎప్పుడు నెక్టర్ గార్డెన్ కానీ అప్పటి నుంచి ఆక్రమణలు కరైతే ఇప్పుడు ఏదైతే ఉందో తిరుపతి రెడ్డి గారిది ఉన్నది యాక్చువల్గా అది కావూరి హిల్స్ లేఅవుట్లో ఉన్నది. ఎప్పుడు ఏదైతే ఉందో కావూరి ఎఫ్టీఎల్ వీళ్ళు ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎఫ్టీఎల్ చెరువు శిఖంలో కూడా పట్టా ల్యాండ్స్ ఉంటాయి, పట్టా ఉంటాయి. చెరువు శిఖంలో కూడా ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే అక్కడ వాళ్ళకు వెనకట ఎప్పుడైతే నవాబులు జాగీర్దార్ల పీరియడ్లో శిఖంలో ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయినాక ఫస్ట్ క్రాప్లో వాటర్ ఉంటుంది, సెకండ్ క్రాప్ వెళ్ళి ఏదైతే ఉందో రెండో పంటకు వచ్చే వరకు ఆ ల్యాండ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని రెండో పంటగా కల్టివేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఎక్ ఫస్లా తాబీ అంటారు. ఎక్ ఫస్లా అంటే సింగిల్ క్రాప్ వెట్, ఎక్ఫాస్లో ఆపి అంటే మన సింగిల్ క్రాప్ డ్రై, సింగిల్ క్రాప్ వెట్ అన్నాడు. సింగిల్ క్రాప్ వెట్ కింద ఇప్పుడు చేసుకోవాలి. ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు పన్ను కట్టి భూమి శిస్తు కట్టిన తర్వాత వాళ్ళకు ఓనర్షిప్ వస్తుంది. ఆ రకంగా ఇక్కడనే కాదు, చాలా చెర్లలో ఉంటుంది ప్రైవేట్. చెర్ల ప్రైవేట్లో ఏదైతే ఉందో జస్ట్ లైక్ మేజర్ మల్టీపర్పస్ డ్యామ్స్, ఇరిగేషన్స్ దాంట్లో అయితే ఏంటంటే విలేజ్ అక్వైర్ చేసి ఓనర్షిప్స్ అందరికీ తీసేసుకొని పంపిస్తారు. ఇక్కడ చిన్న చిన్న చెర్లలో ఏదైతే ఉందో ఇక్కడ దుర్గం చెరువు 1990 వరకు మొత్తం ఖాళీ ఉండే, పెద్ద ఏమంత లేదు అక్కడ ఎంక్రోచ్మెంట్స్. ఎప్పుడైతే 90 తర్వాత హైటెక్ సిటీ నుంచి 1991లో ఫౌండేషన్ పడిందో ఆడికి హైటెక్ సిటీ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మెల్లగా వీళ్ళు అది ఉన్నారో 100 రూపాయల నుంచి గజాలను కమ్ముకుంటూ వచ్చేసి ఇక్కడ ఏంటంటే లోపము ఎవరిది అంటే అధికారులదే లోపం. ఇక్కడ ప్రభుత్వం కాకుండా అధికారులది. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పరిధి, అప్పుడు ఉడా పరిధి, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఉడా ఈజ్ రైట్ ఫోరం. అప్పుడు ఉడా వాళ్ళు ఏం చేయాలంటే లేక్స్ ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చెరువుల పరిరక్షణకు మున్సిపల్ లిమిట్స్లో రెవెన్యూ యంత్రాంగము, తర్వాత ఇరిగేషన్ యంత్రాంగము, తర్వాత హెచ్ఎండి యంత్రాంగము, తర్వాత మున్సిపల్ యంత్రాంగం, వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళ ప్రాథమిక విధి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక అంతా ముందు ఏదైతే ఉందో ఎప్పుడైతే ఈ రక్షణ 1983 దాకా కొనసాగింది గవర్నమెంట్ ఆస్తులు. ఎందుకంటే గ్రామ పరిపాలన వ్యవస్థ పటిష్టంగా ఉండే 77 దాకా ఉండే. తర్వాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పోలీస్ పటేల్ అని గ్రామంలో 3 ఉంటారు అధికారులు. తెలంగాణలో 10,900 గ్రామాలలో దాదాపు 1,000-1,500 గ్రామాలు ఫారెస్ట్లో కానీ ప్రాజెక్టులో వెళ్ళిపోతే మిగతా గ్రామాలలో ఫస్ట్ పోలీస్ పటేల్ డైలీ అది ఆయన పేరు ఏంటంటే ఆయనకి ఏంటంటే డ్యూటీ ప్రాథమిక ఇది
లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది పర్టికులర్ విలేజ్. ఆయన విధి ఏంది, డైలీ రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి పోతుంది. రోజు నాంచా అంటారు దాన్ని, రోజు నాంచా. ఆ విలేజ్లో కొత్తగా ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, దొంగతనాలు ఏమైనాయి, మర్డర్లు ఏమైనాయి, సూసైడ్లు ఏమైనాయి, ఫైర్ యాక్సిడెంట్లు ఏమైనాయి, వరదలు ఏమి వచ్చినాయి, పశువులు ఏమైనా చచ్చిపోయినాయి, ఏమైనా వ్యాధులు వచ్చినాయి అన్నది ఈయన ప్రాథమిక విధి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయడం. ఇన్ఫర్మేషన్. తర్వాత రెండోది మాలి పటేల్ ఏంటంటే ఆయన ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ. ఇప్పుడు అంటే మనకు రకరకాల ఏది మన ఆర్థిక వనరులు వచ్చినాయి. గతంలో భూమి శిస్తు మీదనే ప్రభుత్వాలు బతికేది. అయితే అప్పుడు కూడా జనాభా తక్కువ ఉంది, తక్కువ ఉన్నా కానీ చాలా ఎక్కువ ఉంది, తక్కువ. అదే ఇప్పుడు అట్లా కాదండి. మీ పేరేమంటారు? శ్రీదేవి గారు. జనాభా తక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అంటే వెల్ఫేర్ గవర్నమెంట్ ఇప్పుడు కమర్షియల్ గవర్నమెంట్కి వచ్చేసింది. గతంలో వెల్ఫేర్ గవర్నమెంట్ ప్రజాక్షేమం కోసం ఉండే, ఇప్పుడు ఏదైతే ఉందో కమర్షియల్ అయిపోయింది గవర్నమెంట్. అట్లా వరకు ఏదైతే ఉందో పోనీ ఇవాళ ఉన్న అఖండ భారతదేశంలో ఖాళీ గ్రామ పరిపాలన వ్యవస్థ మొత్తానికి నిర్మూలంగా విధ్వంసం చేసి క్షుణ్ణంగా నాశనం చేసిన రాష్ట్రం ఏదైతుందో అది తెలంగాణ. మిగతా రాష్ట్రాలు అంతటా కూడా ఇప్పటికీ గ్రామ పరిపాలన పటిష్టంగా ఉన్నది. మిగతా రాష్ట్రాలు అట్లే ఉంది, ఇంటాక్ట్, వాళ్ళు పవర్ఫుల్ ఉన్నది. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే తప్పు 1969, 70 వరకు ఏదైతే ఉందో ఏదైనా భూమి అమ్మాలంటే తహసీల్దార్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే భూమి అమ్మేది. ఎప్పుడైతే 69, 70లో ఏదైతుందో ఆ చట్టాన్ని రద్దు చేసిరు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి అడ్డంకులు వస్తున్నాయని చెప్పి ఆంధ్ర పరిపాలకులు వీళ్ళు సెటిలర్స్ అంతా ఇక్కడ వచ్చే వరకు ఇదేంద్ర లేనిపోని మధ్యన ఈ అడ్డంకి అనేది ఉద్దేశంలో ఆయన దాని చట్టాన్ని రద్దు చేసారు. తర్వాత తదనంతరం ఇష్టారాజ్యం రాజ్యం చేయవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఒక చెరువుకు, మనకి ఇక్కడ చెరువు ఏదో అయిపోయింది కబ్జా పెట్టుకున్నంత సరిపోదు. నక్ష అంటే విలేజ్ మ్యాప్ నక్ష బట్ట మీద మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆల్ ఆఫీషియల్స్, సర్వే డిపార్ట్మెంట్, సర్వే స్టాఫ్ అంతా నిజాం గవర్నమెంట్లో మహారాష్ట్ర నుంచి పిలిపించి సర్వే చేసి ఇక్కడ తెలంగాణలో ఎవరు చేయలే. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక సర్వే నెంబర్కు బర్త్ ఏదైతే ఉందో బర్త్ సర్టిఫికేట్ సర్వే నెంబర్కు సేత్వార్. తర్వాత ఆ సర్వే నెంబర్కు మెజర్మెంట్స్ ఉంటాయి. FMB అంటారు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు. దానికి ల్యాంబే రూంది, ల్యాంబే అంటే లెంత్, రూంది అంతే, విడ్త్, ఇవన్నీ మరాఠా టర్మ్స్. ఆ రకంగా వాళ్ళకు మొత్తం ప్రతి విలేజ్ది ఇంటాక్ట్గా ఉంటుంది. కాకపోతే రంగారెడ్డి సార్ దర్దాపుల్లో కూడా మా రెవెన్యూలో దొంగలు ఏదైతే ఉందో రికార్డు కోసం, ఆ డబ్బుల కోసం రికార్డు అంతా విధ్వంసం చేసేది. ఇది పర్మనెంట్ రికార్డు ప్రిజర్వ్ చేయడం ఏదైతే ఉందో కొంత మట్టుకు గతంలో 2004 నుంచి 2007 మధ్యన ప్రేమచంద్రారెడ్డి గారు కలెక్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు, మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు ఉన్నప్పుడు రంగారెడ్డి మొత్తం రికార్డు తీసుకొచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లు ఇప్పటికి భద్రంగా ఉన్నది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తారు తెలుసా అంటే మొత్తం ఆల్ గవర్నమెంట్ అది మా రెవెన్యూ రికార్డ్స్ అంతా డిజిటలైజ్ చేసి ఓపెన్గా పబ్లిక్ పెట్టారు. ఇక్కడ ఏం జరిగిన తప్పేంది, అక్కడ ఫస్ట్ మున్సిపల్ అథారిటీస్, రిజిస్ట్రేషన్ చేయడం తప్పు. 1976 ఫిబ్రవరి 2 నుంచి 2008 దాకా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ఉన్నది. ఈవెన్ 99లో వాజ్పేయి గవర్నమెంట్ దేశం మొత్తము దాన్ని రిపీల్ చేసినా కానీ హైదరాబాద్లో దాన్ని తెలంగాణలో, ఆంధ్రాలో కంటిన్యూ చేసారు. అది 2008లో రిపీల్ అయింది. అప్పుడు అర్బన్ ల్యాండ్ చట్టం ఉన్నప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ క్లియరెన్స్ ఉన్న వాటికే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ దొంగ మార్గం ఏం చేశారంటే హట్ రిజిస్ట్రేషన్, డోర్ నెంబర్ వేసి 8-190 ఉందనుకోరి, 8-190/1, 190/2, 190/3 ఈ ఇది అన్నట్టు దొంగ మార్గం. ఇది షార్ట్ కట్, బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నట్టు. ఇట్లా చేసిన తర్వాత దానికి పర్మిషన్ ఇవ్వడము మున్సిపాలిటీ అథారిటీ. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ULC క్లియరెంట్ అనే పర్మిషన్ ఇవ్వాలి. 2 పవర్ కనెక్షన్ ఇవ్వడం, వాటర్ కనెక్షన్ ఇవ్వడం, ట్యాక్సులు కలెక్ట్ చేయడం, ఈ రకంగా చేసారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తానంటే పాపము ఎప్పుడే కానీ ఈ చట్టాలన్నీ ఏంటంటే డబ్బు ఉన్నవానికి చుట్టాలు అవుతాయి, డబ్బు లేనివానికి పాపం ఉరితాడైపోతుంది. అది ఇక్కడ ఏంటంటే పాపం తెలియక ఆ కాలంలో కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఈ రకంగా పోయారు. ఎక్కడిది ప్రభుత్వము ప్రాథమిక బాధ్యత ఇక్కడ ఈ తప్పులన్నిటికీ. ఎందుకంటే ఒకరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒకరి తర్వాత అన్నీ తీసుకొచ్చారు కదా, ఇట్లా వారికి ఇది అయిపోతుంది. ఇప్పుడు చెరువు శిఖాలకు కూడా ఇప్పటికి కూడా నక్షం మీద బాజాప్తా మార్క్ చేసి ఉంటుంది చెరువు అన్నది. దానికి స్కేల్కు మెజర్మెంట్ కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. 1 ఇంచు లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అందులో చెప్తా అన్నట్టు. అది వాళ్ళంటే సాటిలైట్లో చూస్తున్నారు కాబట్టి, సాటిలైట్ కాదండి, ఒరిజినల్ నక్ష 1930 కంటే ముందు. అయితే ఈ రకంగా ఉన్నదాన్ని ఏం చేసారు వీళ్ళు, ఇక్కడ వచ్చే వరకు ఈ ఇష్టానుసారం రాసే వీళ్ళు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయిపోయి ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉన్నారో ఈ మొత్తానికి
చెరువు శిఖాలు కాకుండా రకరకాల ఈవెన్ శ్మశానాలు కూడా కబ్జాలు పెట్టారు, దేవుని మాన్యాలు కూడా అమ్ముకున్నారు, వక్ఫ్ ల్యాండ్స్ కూడా కబ్జా పెట్టారు. ఇవన్నిటికి వైఫల్యం ఎక్కడ అంటే పర్మిషన్ ఇవ్వడం కాడ మున్సిపల్ అథారిటీ చూసుకోవాలి. సెక్షన్ 450 ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఏం చేస్తుంది? దిస్ పర్మిషన్ డస్ నాట్ కన్ఫర్ టైటిల్, ఇట్ క్యాన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ లేటర్ స్టేజ్ బై ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ లా. అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే మొట్టమొదట శిఖాలకు ఈ సర్వేకు ఏదైతే ఉందో సర్వే డిపార్ట్మెంట్ని పెట్టేసి ఇప్పుడు వీళ్ళు ఇరిగేషన్ అంటే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఇరిగేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మెట్రో వాటర్ వర్క్స్ ప్రొటెక్ట్ చేయాలి, జిహెచ్ఎంసీ ప్రొటెక్ట్ చేయాలి, దానికి రెవెన్యూ వాళ్ళు రికార్డు పరంగా సహకారం చేయాలి. అంతేగాని రెవెన్యూలో ఏదైతే ఉందో ఎప్పుడైతే తాలూకా సిస్టమ్ 25th May 1985 ఎన్టీ రామారావు మొత్తాన్ని దాన్ని నాశనం పట్టించేసిండు తాలూకా సిస్టాన్ని. ఇలా 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో 375 తాలూకాలు ఉన్నాయి. మన మామూలు 4 కోట్లు ఉన్న తెలంగాణలో 300-400 మండలాలు అయిపోయినాయి. ప్రపోర్షనేట్ చూడరు. అక్కడ 75 తాలూకాలను 75 జిల్లాలను 25 కోట్ల జనాభాకు, మన దగ్గర 5 లక్షల 4 లక్షల జనాభా కూడా ఒక అది జిల్లా అయిపోయింది. ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ ప్రాథమిక విధి ప్రభుత్వాలు. ఇంకొకటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రూవింగ్ ఆఫ్ టైటిల్ బర్డన్ లైస్ ఆన్ ది వెండర్ అండ్ వెండి. ఎప్పుడైతే నేను కొన్నా అంటే ఇప్పుడు కారు దొంగతనం అయింది, మన మిత్రుని కారు ఎవరు ఎత్తుకపోయి అనుకున్నాను అనుకో, నేను కొనుక్కున్నా అని కాదు కదా. బంగారం దొంగతనం అయితే షాప్లో నేను ఆనెస్ట్గా కొన్నా అంటే నడవదు, చూసుకొని కావాలి. ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానము 25 ఏళ్ల కిందనే చాలా నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఏమిచ్చిందంటే చెరువులు కానీ కుంటలు కానీ శిఖాస్తులు కానీ, శిఖాస్తు అంటే అది అబాండన్ అయిపోయిన చెరువులు కూడా అవి రిస్టోర్ చేయాలన్నది డైరెక్షన్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్ అనుకుంటా 7 ఫ్లోర్ల బిల్డింగ్లు ఒక్కొక్కటి ఆ కాలంలో 25 ఏళ్ల కింద మొత్తం డిమాలిషన్ అయిపోయింది. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో ఇక్కడ ప్రభుత్వ వైఫల్యానికి ఏంటంటే ఇక వీళ్ళు ఎప్పుడైతే నాన్ అఫీషియల్స్ పొలిటీషియన్స్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైందో అప్పటి నుంచి రెవెన్యూ తాలూకా సిస్టమ్ పోయి నుంచి విలేజ్ అపాలిషన్ అయిన నుంచి ఇక వీళ్ళకు మున్సిపల్ వాళ్ళకి ఏమన్నా ట్యాక్స్ కలెక్షన్ చేసుకోవాలి, వాళ్ళు గార్బేజ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయంగా వీళ్ళు ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడంతో ఈ రకంగా విధ్వంసాలు జరిగినాయి. ఇవాళ ఆయనకు 204లో రేవంత్ రెడ్డి తమ్ముడు నిర్ణయాలు వచ్చి అది అన్న అనుకుంటా, తిరుపతి రెడ్డి అన్న, ఆయన తమ్ముడు కాదు, రేవంత్ రెడ్డి ఎల్డర్ బ్రదర్ తిరుపతి రెడ్డి. ఆయన నిర్ణయాల కొనుక్కోలేదు, ఎప్పుడో వచ్చి కొనుక్కుంటూ అందరితో పాటు ఆయన కొనుక్కున్నాడు. అందరికీ చట్టం ఏది వర్తిస్తుందో ఆయన కూడా అదే చట్టం వర్తిస్తుంది. అంతేగాని మీ మీడియా కానీ ఏది కానీ ఆయన ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, ఒకవేళ అది FTLలో లేకపోతే కనుక మీరు ఒకవేళ స్వాధీనం చేసుకున్నా కూడా ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఏం చేస్తున్నా నేను కూడా ఏం చెప్పని అభ్యంతరం అని అంది కదా అన్నారు. అదొకటి. ఇంకా ఇక్కడ ఏదైతే ఉందో HMDA పెద్ద తప్పు చేసింది. అక్కడ ఎక్కడ కానీ లేఅవుట్లు ఇచ్చిన తర్వాత సీలింగ్ క్లియరెన్స్ లేకుండా, కలెక్టర్ NOC లేకుండా ఈ రకంగా ప్రాబ్లం ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ చెప్తాను చాలా కేసులనే మొత్తం తీయొచ్చు. HMDAలు ఏమైంది, కమిషనర్ మొన్న గతంలో పోయిన ఆయన ఎవరున్నారు ఇక వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఏం చేసారు, డిప్యూటీ కలెక్టర్ పెడితే అన్నీ లేనిపోయిన కొర్రీలు వేస్తున్నాడు, టైటిల్ దగ్గర ఎందుకు లేఅవుట్లో ప్రాబ్లం అవుతుంది, డబ్బులు వస్తలేవన్న ఉద్దేశంలో ఓ తహసీల్దార్ క్యాడర్కి ఇచ్చేసారు. తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్కు అనుభవం తహసీల్దార్కు ఉండదు. నిన్న మొన్న ప్రమోషన్ తీసుకొచ్చి పెట్టడం అనగానే రెవెన్యూ పరంగా క్లియర్ అయిపోయి అట్లా ఇస్తారు. అందుకోసం ఇక్కడ దుర్గం చెరువును ఎట్టి పరిస్థితుల్లో రిస్టోర్ చేయాల్సింది. ఒక దుర్గం చెరువే కాదు, చాలా ఉన్నాయి. ఈ ఫస్ట్ మొట్టమొదట కొట్టాల్సింది ప్రసాద్ ఐమాక్స్ కొట్టాలి, విన్నారా? నెక్లెస్ రోడ్ మొత్తం స్ట్రక్చర్స్ అన్ని తీసేయాలి, జలవిహార్ తీసేయాలి, చాలా ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ అది కూడా గుర్తిస్తే గుర్తించింది కాదంటే ఉన్నది కాజాబ్తా. అది నేను 1970లో వచ్చిన హైదరాబాద్ 8th క్లాస్లో. నాకు ఎక్కడ ఏందన్నది కరెక్ట్ ఐడియా. 54 ఏళ్ళు ఉన్నది ఇక్కడ సిటీలో, అది ఆవాసం చేయబట్టి. అందుకోసం ఇక్కడ ఏదైతే ఉందో ఖచ్చితంగా నాన్ అఫీషియల్స్ ఇప్పుడు ఏముంటుంది అంటే వాడు అమ్ముకున్నాడు చేసినోడు బయటపడరు. ఇప్పుడు కొందరు మహాశయులు బిల్డర్లు వాళ్ళ మీదే వస్తుంది. అదే కదా. ఇప్పుడు అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఓకే, కొనుక్కొని అమ్మేసుకున్న వాళ్ళు ఓకే, కానీ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ దగ్గరే వస్తుంది. వాళ్ళే కదా లాస్ అయిపోయేది. వాళ్ళకు నష్టం ఎవరు పూరించాలి? ఇప్పుడు నష్టం పూరించాలి ఎవరు? మళ్ళీ మాట్లాడతాం. మనతో పాటు లుబ్నా సర్వత్ గారు పర్యావరణవేత్త, అలాగే సాదిక్ గారు విశ్లేషకులు, అండ్ CPM రాష్ట్ర నాయకులు తీగల సాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రైట్, సాదిక్ గారు నమస్తే అండి. సార్, ఏంటి అసలు హైడ్రా అనేది ఎప్పుడు మొదలైంది అనుకోవచ్చు? ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు హైడ్రా అంటుంది, కానీ అది ఎప్పటి నుంచో ఉందని కూడా మాట్లాడుతున్నారు. సో సార్ చెప్పినట్టు నిజంగా 73 నుంచే హైడ్రా ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. అండ్ ఈ ల్యాండ్ కబ్జాలు అనేది అప్పటి నుంచే నడుస్తున్నాయని అంటున్నారు. బట్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే
అంటే అసలు మేము అన్ని అనుమతులు తీసుకొని అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే మేము అక్కడ నిర్మించుకున్నామని అంటున్నారు. మీ ఇష్టం, ఒకవేళ ఉంటే తీసేసుకోండి, లేకపోతే మాకు ఉంచండి అని అంటున్నారు. నిజంగా ఒకవేళ అనుమతులు ఉండి కూడా వాళ్ళు తీసుకుని ఉంటే అది ఒకవేళ కూల్చివేస్తే కనుక ఏంటి పరిస్థితి? ఎవరు లాస్ అవుతున్నారు అక్కడ? ఇక్కడ అంటే ఒక సామెతను చూడండి, తలా పాపం తిలాపిడెక్కడు అన్నట్టుంది. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి అధికారం రాజకీయ నాయకులు, కింద ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, వీళ్ళిద్దరూ కూడా ఏకమైపోయారు. వీళ్ళిద్దరికీ ప్రజల పట్ల, ప్రజా వనరుల పట్ల, ప్రకృతి పట్ల, వీళ్ళిద్దరికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ బ్యూరోక్రాట్స్కి, ఈ సలహాలు ఇచ్చే బ్యూరోక్రాట్స్కి, ఈ అధికారులకి, వీళ్లకు పైసలు ధ్యేయంగా, కుంభకోణాలు ధ్యేయంగా పనిచేస్తారు. వీళ్ళు ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఈ అనుమతులన్నీ కూడా ఒక ఏదంటే ఇచ్చేసేయాలి అంతే. సరే, ఆయన మంత్రికి సంబంధించిన ఆయన, ఈయన ఇంకో సంబంధించిన ఆయన ఇంకో మొదలుపెట్టారు. ఇక్కడ మొదలుపెట్టి అనుమతులు అనేవి షరామామూలే, అనుమతులు అనేటివి చెక్ చేసి చూసి ఇవ్వకుండా షరామామూలే అనే పరిస్థితికి దిగదార్చారు. దీనికి ఖచ్చితంగా బ్యూరోక్రసీ, అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ఖచ్చితంగా బ్యూరోక్రసీ, నెక్స్ట్ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు, ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే మనము రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో అధికారులు కానివ్వండి, ప్రజల గురించి పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళు రివర్స్లో పనిచేస్తారు అన్నట్టు. రివర్స్ అంటే వీళ్ళు ప్రజల గురించి పనిచేయలేదు, వాళ్ళు తమను తాము దోచుకోవడం కొరకు, అంటే ప్రజల్ని దోచుకోవడం కొరకు పనిచేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మీ మీద దోచుకుంటాం, అంటే ప్రభుత్వంలోకి రావడం, దోచుకోవడం, అంటే నాలాలు, కబ్జాలు, అంటే ఒక ఏదైతే మన రాజ్యాంగం కానివ్వండి, చట్టాలు కానివ్వండి, వీటి మీద ఎటువంటి వాళ్ళకి అంటే అమలు చేయాలి, ఇవి ప్రజల గురించి తీసుకొచ్చిన చట్టాలు అని వాళ్ళకే లేనప్పుడు, వాళ్ళకి లేకుండా ఏం చేశారంటే నెమ్మదిగా వీటిని ప్రశ్నించే వాళ్ళ మీద. ఇప్పుడు మన దగ్గర యాక్టివిస్టులు ఉన్నారు, మీరు ఇప్పుడు యాక్టివిస్టులు ఉన్నారు, ఇంకా ఇక్కడ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగితే ఇంకా చాలా క్లియర్గా చెప్తుంది ఎంత కష్టపడిందంటే, హైకోర్టులో కష్టపడింది, అక్కడికి తీసుకెళ్ళి పిటిషన్స్ కష్టపడింది, ఇక్కడికి తీసుకెళ్ళి కష్టపడింది, వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. ఆమె ఎప్పటి నుంచో ఆమె కష్టపడుతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రశ్నించే వారిని, ఈ చట్టాల గురించి ప్రశ్నించే వాళ్ళని, వీళ్ళను ఏం చేసిందంటే వాళ్ళని వేర్పాటువాదులుగా చిత్రీకరించి దే ఆర్ నథింగ్ ఫర్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నించొద్దు, ప్రశ్నించడం కూడా చట్టబద్ధంగా ప్రశ్నించారు. ఈ చెరువులను కాపాడుకుందాం, ఈ నాళాలను కాపాడుకుందాం, ఈ బఫర్ జోన్లను కాపాడుకుందాం, వీటిని కాపాడుకుందాం అంటే వాళ్ళని చంపేశారు. కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమంది మీద, యాక్టివిస్టులు అందరి మీద చేసేసారు. అంటే ఒక పౌర సమాజం లేకుండా, పౌర సమాజాన్ని ప్రశ్నించకుండా చేసిండ్రు. చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు లాస్ట్లో మేము గత ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం కూడా చూసాం, టక్మని ఒక ఆలోచన వచ్చేసింది, ఒక కూల్చడం మొదలుపెట్టారు. కూల్చడం కొనసాగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు కూల్చడం సాగుతుందా, ఆ సాగుతుందా తెలియదు. ఎందుకంటే నేను ఈ మధ్య ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నప్పుడు హైడ్రా ఎక్కడ పరిమితం అవుతుంది, మరి మిగతా జిల్లాల వాళ్ళు ఓడుతున్నా అంటే ఇప్పటికైతే హైడ్రాదు ఇక్కడికే పరిమితం. చెప్పండి, నేను దమ్ముందా మీకు? ఎస్, తెలంగాణ తర్వాత కరీంనగర్ అటువైపు కూడా ఇది చెప్పాలి కదా. చెప్తే ఏమవుతుంది అంటే ఒక వార్త అయితే వచ్చింది, వీరు చెప్పాలి కదా. వీరు చెప్తే ఏమవుతుంది, ఆ వార్త వస్తుంది, ఇంకా కబ్జా ఆగిపోతాయి. అయితే అధికారం ఉన్నవాడిదే చేయైపోయి మొత్తం భూ ఆక్రమణ జరిగింది. ఇప్పుడు మేము ఒక సమగ్ర పరిష్కారం చెప్తున్నాం. ధరణి మీద మేము సర్వే చేసినప్పుడు కానీ, ధరణి మీద మాట్లాడినప్పుడు కానీ భూ సమగ్ర సర్వే కావాలి. భూమి అంటే మొన్న మా కొత్త రెవెన్యూ చట్టంలో భూమి అంటే ఓన్లీ సాగు చేసుకునే భూమి కాదు, గుట్టలు, నదులు, పరివాహక ప్రాంతాలు, చెరువులు, కుంటలు. భూమి అంటే డిఫైన్ చేయమన్నాం మేము. మొన్న ఒక ముసాయిదాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్, 23వ తారీఖు వరకు అందరినీ ఏమని చెప్పింది. దాంట్లో భూమిని ఈ విధంగా డిఫైన్ చేయమని చెప్తున్నాం. కుంటలు, నదులు, గుట్టలు, ఇవి రాయకపోతే వీటిని తరలించకపోదామని. భూమిని అట్లా డిఫైన్ చేయండి. డిఫైన్ చేసి భూమిని ప్రతి ఇంచు భూమిని కొలుద్దాం. ఇంచు భూమిని కొలవాలి. అది రాష్ట్రమంతటా ఒక ఉద్యమంలా జరగాలి. ఏవి మనకు వాటర్ పాయింట్స్, ఏవి నిలువలు, తర్వాత వాటి పరివాహక ప్రాంతం ఏంటి, ఆ పరివాహక ప్రాంతంలో మన బఫర్ జోన్ ఉన్న ఎంత అనేది ఒక సమగ్రమైనటువంటి ఒక శ్వేతపత్రాన్ని గవర్నమెంట్ విడుదల చేయాలి. ఫస్ట్ చేయాల్సింది. గవర్నమెంట్లో ఉన్నారు కదా,
చేయండి, ఈ విషయం చేయండి 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 అని చెప్తే బీజేపీ చేయరండి. కూడా డిమాండ్ చేసినట్టుంది కదా సార్, బండి సంజయ్ డిమాండ్ చెయ్యరు చేశారు దీనిపైన. అవును. చెయ్యరు. కొన్ని వందల కోట్లు ఖర్చు, ఏదో ఖర్చు అవుతుంది అంటున్నారు. ఖర్చు కానివ్వండి, ఒకసారి ఖర్చు అవుతుంది అంటే యుద్ధం జరుగుతుంది అంటారు, కానివ్వండి, కురుక్షేత్రం కానివ్వండి, ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే కదండి, ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే కదా, రైట్. ఎప్పుడో ఒకసారి. అయితే మేము ఏమంటున్నాం అంటే దీన్ని బేసికల్గా ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ముందు హైదరాబాద్ నుంచి ప్రారంభమై మొత్తం రాష్ట్రం అంతటా విస్తరించాలి. ఆ విస్తరించిన రోజు మనం హర్షిస్తాం. హర్షించడమే కాదు, దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఈరోజు ఒక 2-3 కూల్చేసి, ఈరోజు నాగార్జున కూల్చేస్తే పేరు వస్తుందో, లేకపోతే ఇంకెవరిదో కూల్చొస్తుందో అట్లా కాకుండా మొత్తం కింది వరకు సమగ్రంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు గ్రామ వ్యవస్థని పటిష్టం చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే ఇది జరగవుతుంది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. రైట్. లుబ్నా సర్వత్ గారు నమస్తే అండి. అండి లుబ్నా గారు, మీ గురించి కూడా సాదిక్ గారు చెప్తున్నారు. సో ఆక్రమణల విషయంలో మీరు కూడా చాలా ఫైట్ చేశారు, గొంతెత్తి ప్రశ్నించారు, మీరు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అంటున్నారు. సో మీరెప్పుడు ఎప్పటి నుంచి ఈ ఆక్రమణల విషయంలో ఫైట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టారు, మీకు అసలు ఎటువంటి న్యాయం జరిగింది, ఓవరాల్గా హైడ్రా ఇప్పుడు వచ్చిన సందర్భంగా మీ వివరణ ఏంటి? చూడండి, మనం ఒక ఇండివిజువల్గా ఒక సొసైటీలో మెంబర్గా మనం ఏం చేసామన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు. అక్కడ ప్రజలకి ప్రజాహితంలో ఒక రిజల్ట్ వచ్చిందా, ఏమైనా జరిగిందా, వాళ్ళకి ఆ కష్టం నుంచి వాళ్ళు ఏమైనా బయటికి వచ్చారా అన్నది ఒక బ్యారోమీటర్ మాత్రమే. ఎప్పుడు మనం ఏం చేసాం మనం ముఖ్యం కాదు. ఇప్పుడు ఏం చేయలేదు, ఏమీ జరగలేదు అన్న దానికి ఒక టెస్టిమోనీ ఏంటి? మొన్నే వర్షం లాస్ట్ వీకే వర్షం పడంగానే, లేకపోతే ఈ వీక్ స్టార్టింగ్లో వర్షం పడంగానే విజయ్ పోయాడు కదా. ఒక అమాయకమైన జీవితం, ఒకళ్ళ కొడుకు, ఒకళ్ళ బ్రదర్, ఆయన పోయాడు. అండ్ ప్రాపర్టీ లాస్ కూడా అయింది. సో ఏంటి అంటే దట్ ఎక్కడో ఒక చోట అది ప్రజలు, యాక్టివిస్టులు, ప్రజలు కానివ్వండి, గవర్నమెంట్ వ్యవస్థ కానివ్వండి, అటు ప్రెస్ కానివ్వండి, ఇటు ఏమో మన ఎగ్జిక్యూటివ్, ఎక్కడో చోట లోపాలు ఉన్నాయి. కాబట్టే మనకి ప్రజాహితం అక్కడ లేదు. ఇప్పుడు ఎవరు వెల్ఫేర్ అన్నారు, వెల్ఫేర్ అన్నది లేదు, వెల్బీయింగ్ అన్నది లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. నౌ కమింగ్ డౌన్ టు ది హైడ్రా గురించి అన్నారు మీరు. సో హైడ్రా గురించి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కూడా మీరు దుర్గం చెరువు నోటీస్ చూడండి. మీరు దుర్గం చెరువు నోటీస్లో ఏం సెక్షన్ ఇన్వోక్ చేశారు వాళ్ళు? సెక్షన్ 23 ఆఫ్ వాల్టా చట్టం ఇన్వోక్ చేశారు కదా. మరి ఇదే వాల్టా చట్టం, ఇదే సెక్షన్ 23ని ఇన్వోక్ చేసుకుంటా, లేదా 10 ఏళ్ళుగా రాస్తున్నా నేను, ఇదే వాల్టా చట్టం, ఇదే సెక్షన్ 23. ఎందుకంటే మాకు తెలుసు ఈ రోజు హైడ్రా చేస్తున్నామని పవర్స్ ఆల్రెడీ చట్టం ద్వారా 2002 చట్టం అది. ఓకే, 2000లో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత 2002లో వాల్టా చట్టం వచ్చింది, 2004లో వాల్టా రూల్స్ వచ్చాయి. అదే కదా యూజ్ చేసి అడుగుతున్నాము. పైగా ఈ కేసీఆర్ ప్రభుత్వము 2016లో వాళ్ళు జియోస్ పాస్ చేశారు, ఎందుకంటే అది రాటిఫై అయిపోయింది. వాళ్ళు నియమించారు కూడా. చట్టంలో ఎవరు ఉంటారు ఏంటి? స్టేట్ వాల్టా అథారిటీ, డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ, మండల్ వాల్టా అథారిటీ, ఎవరెవరు ఉంటారు మొత్తం వచ్చింది జీవో. కానీ ఎప్పుడు అది దిండు కిందనే ఉండింది. మేము వాళ్ళు మర్చిపోవడానికి చెప్పడానికి లేదు, మేము అదే ఇన్వోక్ చేసి అడుగుతా ఉన్నాం కదా. టాప్లో రాసేదాన్ని నేను, సెక్షన్ నోటీస్ యాజ్ పర్ సెక్షన్ 23 అనే రాసేదాన్ని నేను. ఈరోజు అది చూస్తే నాకు ఎట్లా ఉందంటే, ఇదే కాదా మనం ఇన్వోక్ చేసింది? మరి ఈ రోజు అదే చట్టం యూజ్ చేసే కదా మరి ప్రతి చోట నోటీసులు ఇష్యూ చేయబడుతున్నాయి, కూలను చేయబడుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే అది అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, ఇటు ఏమన్నా మన సల్కం చెరువులో అదేదో కాలేజ్ పేరు పెట్టుకున్నాడు ఆయన, ఫాతిమాని, ఆ కాలేజ్ అనుకోండి, అనురాగ్ కాలేజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి మీరు, ఓకే, బమ్రుకుదొల్లాలు ఉన్న వాళ్ళ 5 స్టోరీ బిల్డింగ్ కానివ్వండి, వీళ్ళందరూ అసలైతే సెల్ఫ్ నోటీస్లో ఉన్నారు. వాళ్ళకి వేరే నోటీస్ అక్కర్లేదు. అమర్ కోఆపరేటివ్ సొసైటీ గురించి అంటున్నా నేను, ఏ నోటీస్ అక్కర్లేదు. వాళ్ళకు తెలుసు వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారనేసి, వాళ్ళకి తెలుసు వాళ్ళు FTLలో ఉన్నారనేసి. డెక్టార్ కాలనీ మొత్తం FTLలో ఉన్నది. మేము సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నంత STP లోపల కూడా వెళ్ళి సర్వే చేసాం. STP కూడా FTL లోపల ఉంది. బఫర్ జోన్ అనట్లేదు, నేను FTL అంటున్నా నేను.
FTL లోపల ఉంది STP సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ సిటీలో ఉన్న ప్రతి చెరువు చూడండి, ప్రతి STP ప్రతి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీకు చెరువు లోపల ఉంది. అది రంగధామిని చెరువు కానివ్వండి, ఖాజాగూడ చెరువు కానివ్వండి, ప్రతి చెరువు ప్రతి STP చెరువు లోపలే ఉంది. బట్ అట్లా అసలు అనుమతులు ఎట్లా ఇస్తారంటారు FTL లో ఉన్నప్పుడు కానీ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు కానీ? దానికి తగ్గట్టు రేట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు కదా. FTL బఫర్ జోన్ లో రేట్స్ ఎలా ఉంటాయి ఒకవేళ అనుమతులు ఇచ్చిన తర్వాత? నేను మీకు చెప్తానండి ఒకటి. ఇప్పుడు ఇది సల్కం చెరువు ఏదైతే ఉంది కదా, ఓవైసీ కాలేజ్ ఉంది అక్కడ అని చెప్పి అది న్యూస్ లో ఉండే కదా. మరి అది అనురాగం, ఇది అదర్ మల్లారెడ్డి కాలేజ్. సో ఈ 3 కాలేజ్ కూడా పూర్తి వాల్యుయేషన్స్ లో కట్టారు వీళ్ళు. FTL లో ఉన్నారు, బఫర్ జోన్ లో ఉన్నారు. ఇటు మీరు ఓవైసీ కాలేజ్ వస్తే, ఓవైసీ కాలేజ్ కి నా కేసు ఉంది దాని మీద. 2017-18 లో వేసిన కేసు. లోకేష్ కుమార్ గారు వచ్చి ఆ బిల్డింగ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారు, మేము ఎవరు అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే అందరు మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆఫీసర్స్ అన్నారు లోకాయుక్త ముందు. లోకాయుక్త చెడా మెడా తిట్టేసి అందరు వెళ్ళండి, పోలీసు తీసుకెళ్ళండి, అప్లికెంట్ ని తీసుకెళ్ళి, పెటిషనర్ తీసుకెళ్ళండి అంటే నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. ఆ బిల్డింగ్ ముందు నిలబడి లోకేష్ కుమార్ గారు అన్నారు, ఏ బిల్డింగ్ కా పర్మిషన్ ఇయ్యా అన్నాడు. తర్వాత నేను RTA కూడా వేశాను, ఇదేంటి సంగతి అని. వాళ్ళు ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వలేకపోయారు, ఎందుకంటే పర్మిషన్ లేదు. మీరు అంటున్నారు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు, మేము పర్మిషన్స్ ఎక్కర్లేదండి, మేము అట్లా అసలు ఆ జోన్ లో లేదు అనే విషయం, దీనికి అనుమతులు లేవు అనే విషయం అప్పటికే అధికారులకు కానీ అందుకు సంబంధించిన వ్యవస్థలో ఉన్న ఆ కేటగిరీ వాళ్ళందరికీ కూడా తెలిసి కూడా అనుమతులు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద బిల్డింగ్లు వెలిసాయి కదా. నిజంగా మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నప్పుడు అసలు హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉండేదా? అప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే కనుక 2 things అండి. ఇప్పుడు డెఫినెట్గా చూడండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నిన్న ఇరిగేషన్ ఆఫీసర్స్ జన్వాడ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను, హైడ్రా కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటండి, మీరు ఆల్రెడీ ఆ పని చేయవలసిన ఆఫీసర్సే అక్కడ ఉన్నది. వాళ్ళందరికీ తెలుసు. బల్కాపూర్ నాలా మొత్తం పూర్తి చేశారు KTR గారు, మొత్తం పూర్తి చేసి చిన్న కాలువ లాంటిది వదిలేసి బల్కాపూర్ నాలా మీద సిమెంట్ కట్టి పెద్ద బ్లాక్ గేట్ వేసి ఎంట్రన్స్ వేసుకుని 313 సర్వే నెంబర్ నుంచి 311 అని కొలుగుంటున్నారు. మరి ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. దే ఆర్ అండర్ సెల్ఫ్ నోటీస్ అండి. వాట్ బ్లడీ నోటీస్, ఇంకేం నోటీస్ అక్కరే లేదు. దే ఆర్ అండర్ సెల్ఫ్ నోటీస్. దే నో కి ఎనీ టైమ్ ఇట్ విల్ ఫాల్. ఇప్పుడు ఓవైసీ ఆ బిల్డింగ్ పడుతున్నప్పుడు ఆయన ఎవరైనా చెప్పండి, నేను జియో కోఆర్డినేట్స్ నాకు తెలుసు, నేను అసలు FTL లేను, బఫర్ జోన్ లేని అనలేదే. నన్ను చంపండి, నా స్కూల్ని వదలండి అని ఆయన ఏదేదో ఎమోషనల్ గా మాట్లాడిండు. అంటే నేను సర్వీస్ చేస్తున్నాను, సర్వీస్ అందిస్తున్నాను పిల్లలకి, అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి దీని అసలు కూల్చే అవసరం లేదు అని మాట్లాడారు. అది తప్పండి, అది 100% తప్పు. ఎందుకంటే అది ప్రైవేట్ సంస్థ. చూడండి, సర్వీస్ చేస్తాను, సేవలు అందిస్తున్నాను కదా వాళ్ళకి. ఫారెస్ట్ లా బిల్డింగ్ కట్టుకొని సర్వీస్ చేస్తా అంటే ఒప్పుకుంటారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెల్లారే డోజింగ్ చేస్తారు. అది 100% తప్పు అండి, అది 100% తప్పు. ఇప్పుడు అట్లా అయితే మరి మల్లారెడ్డి సర్వీస్ అంటాడు, అందరు సర్వీస్ అంటారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని అమర్ కోఆపరేటివ్ ఏం సర్వీస్ చేయడం, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు అందులో, మరి ఎట్లా సర్వీస్ కాదు? ఒకవేళ నిజంగా సర్వీస్ అందించారు అనుకోండి, ప్రభుత్వం నిజంగా అది చూసి అది కరెక్ట్ గా లేదు అనుకుని దాన్ని కూల్చివేసినప్పుడు నిజంగా ప్రభుత్వం వేరే చోట వాళ్ళకి ఇవ్వచ్చు కదా సర్వీస్ అందించడానికి, వేరే ప్లేస్ ఇస్తారు కదా, అదే ఎందుకు చూస్ చేసుకోవాలి? లేదండి, నా ఆర్గ్యుమెంట్ వేరు. అసలు వాళ్ళు అకాడమిక్ ఇయర్ అవ్వడం అదంతా ఏమీ కూడదండి. అది ఇది ఓవైసీ స్కూల్ కానివ్వండి, అటు అనురాగ్ కానివ్వండి, అటు మల్లారెడ్డి కానివ్వండి, ఇంకా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి అట్లాగా, మనం బయటికి తీర్చుతా చాలా. వీళ్ళకి తక్షణమే ఏదైతే చర్య తీసుకోవాలో కూలగొట్టడం అన్నది చెయ్యాలి. చేస్తే అందులో ఉన్న పిల్లలకి ఇంతకంటే పెద్ద పాఠం ఏముందండి, ఇంతకంటే పెద్ద ఎడ్యుకేషన్ ఏముంది? వాళ్ళ కళ్ళ ముందు వాడు చూస్తారు, జీవితాంతం వాళ్ళు ఇల్లీగల్ పని ఎప్పుడు చేయరండి. వీళ్ళెవరు ఇవ్వని ఎడ్యుకేషన్ ఈ కూలగొట్టడం అన్నది ఇస్తుంది. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా, ఈ హైడ్రా కమిషనర్ ద్వారా వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ వెళ్తుందండి. ఆ ఎడ్యుకేషన్ ఏంటి? ఎప్పటికీ మనం ఇల్లీగల్ చేయకూడదు పని, ఎప్పటికైనా ట్రూత్ విల్ ప్రివేల్, సత్యమేవ జయతే అన్నది వాళ్ళు నేర్చుకుంటారండి. ఆ నేర్చుకోవడానికి నేను ఇక్కడి నుంచి స్వతంత్ర ఛానల్ నుంచి నేను అపీల్ చేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి, మీరు తక్షణమే వాళ్ళని నోటీస్ 1 వీక్ ఇవ్వండి షిఫ్ట్ చేయడానికి. పిల్లలకి ఏ మాత్రం వ్యవస్థ లేకుండా
వాళ్ళని వెంటనే చెప్పండి, వాళ్ళందరూ డబ్బు గల వాళ్ళు, డబ్బు బలిసిన వాళ్ళు, ఫ్రీగా ఇన్ని రోజులు వాళ్ళు ఎవరికి రెంట్ కట్టలేదు, ప్రభుత్వ దీని సామగ్రి మీద వాళ్ళు కట్టుకున్నారు, ఏ రెంట్ లేదు. ఆ డబ్బులన్నీ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. పైగా వాళ్ళు ఆ డబ్బులన్నీ పెట్టి వాళ్ళు రెంట్ తీసుకొని 1 వీక్ టైం ఇచ్చి వాళ్ళకి మొత్తం వ్యవస్థ పిల్లలకి పెట్టండి అకాడమిక్ ఇయర్. నిన్న సీఎం కూడా అదే చెప్పారు కదా, ఆక్రమణలు జరిగాయా లేదా అనేది చూసి కూల్చడమే తప్ప అసలు ఏ పార్టీ వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేవి ఏమీ లేవు, ఎవరైనా సరే కూల్చడం అయితే గ్యారంటీ అని అన్నారు కదా ఒకవేళ అక్రమంగా ఉంటే. ఇది ఐడెంటిఫై అయిపోయింది కదా, ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఇంకా అకాడమిక్ ఇయర్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ చూడాల్సిన అవసరం లేదు. మేము అనేది అకాడమిక్ ఇయర్ ఇంకా కొనసాగిస్తున్నారు. నేను అంటున్నా కదా, ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇది ఒకటే, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ వాళ్ళ జనరేషన్స్ చెప్పుకుంటారు. ఇది మా ఇల్లీగల్ పని మనం ఎప్పుడు చేయకూడదు, సత్యమేవ జయతే, సత్య ట్రూత్ విల్ ప్రివేల్ అనేసి. ఓకే రైట్. సాగర్ గారు నమస్తే. సాగర్ గారు నమస్తే అండి. రైట్, ఏమంటారు? భూముల కబ్జాలపైన అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించాలి అని అన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి నారాయణ కూడా స్వాగతించారు, మీరు కూడా అఖిలపక్ష భేటీ నిర్వహించాలి అని అంటున్నారు. వాస్తవంగా ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవడం అయితే మంచిది. అయితే దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేటువంటి దాని మీద మాత్రం సర్వత్రా అందరికీ అనుమానాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కూడా నాగార్జున అక్కడి వరకు వెళ్ళింది కానీ ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు కూల్చేశారు. కూల్చేసిన దాని మీద కొద్దిగా ఆశలు వచ్చినాయి చాలా మందికి, దీని మీద పనిచేసే వాళ్ళకు ఇట్లా అయిపోతుంది ప్రభుత్వ ఆస్తులు అనుకునే వాళ్ళందరికీ కొంత ఆశ ఉంది. అయితే దీంట్లో 2 రకాలుగా చూడాలి. ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పినట్లు ఎవరైతే అక్రమంగా డబ్బులు సంపాదించుకొని అక్రమంగా ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఒక రకంగా చూడాలి. అదే బతుకుదెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా ఒక గుడిసె వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక రకంగా చూడాలి. అక్కడ నుంచి మొత్తం తొలగించేటువంటి కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళు అసలు వ్యాపారం చేసి కోట్లు సంపాదించారు. సంపాదించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేసిన ఇబ్బంది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి నష్టం కాదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో కొద్ది మందిని భయపెట్టి దాని నుంచి వెనక్కి వచ్చి అట్లాంటిది కాకుండా ఒక చిత్తశుద్ధితో సంకల్పంతో ఇప్పుడు లీగల్ గా ఇబ్బంది వస్తుందేమో అనేది కూడా చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, సహకారం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడబడుతుంది లేదు. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన మేడం చెప్పినట్టు వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు భయపడి పాఠశాలలకు సెలవులు, ఆఫీసులకు సెలవులు ఇవ్వాల్సినటువంటి కండిషన్ వచ్చేసి ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఎవరు కబ్జా చేసి ఉంటారంటే పెద్ద పెద్దవి ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తే మన ట్యాంక్ బండ నుంచి మొదలుకొంటే పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, ఆ కన్స్ట్రక్షన్స్ నాలా పక్కనే ఉంటది. ఆ నాలానంతా కూడా కబ్జా చేసి పెట్టుకొని ఉన్నారు. కాబట్టి దీని మీద చిత్తశుద్ధితో గనక చేయగలిగితే గనక ఉపయోగకరంగా ఉంటది. దీంట్లో మాత్రం క్లియర్ గా 2 చూడాలి. ఎవరు వ్యాపారంతో చూస్తున్నారు, ఆక్రమణలు చేశారు, చట్టానికి విరుద్ధంగా వెళ్ళారు, ఎవరు బతుకుదెరువు కోసం ఉన్నారని ఈ తేడా గనక చూపించగలిగితే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మద్దతుగా నిలబడేటువంటి అవకాశం ఉంటది. ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని కూడా. ఇది ఒక్కటి ఈ రోజు ఏదో ఆస్తులు అనేటువంటిదే కాదు, రేపు పర్యావరణానికి కూడా. హైదరాబాద్ నగరం తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలోనే చాలా విస్తృతంగా విస్తరిస్తున్నట్టు. అందులో ఇప్పుడు మన భారతదేశంలో ఉండేటువంటి నగరాలలో ఇదొక ముఖ్యమైనటువంటి నగరంగా ఉంది. చాలా వాటికి ఇక్కడ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు. తర్వాత విద్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా అంత ప్రాధాన్యత ఉంది. వాతావరణం కూడా అంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈ నగరం అనేటువంటిది విస్తరణ జరుగుతుంది. వీటన్నింటినీ రక్షించగలిగితే మరింత విస్తరించి మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టగలిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తారు. ఇది పార్టీ అనో లేదా రాజకీయాలు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి కనుక ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతున్నట్లు చర్యలు తీసుకుంటారో, ముఖ్యమంత్రి గారి సోదరుడిది కూడా కూల్చేయడానికి ఎట్లయితే
ఇప్పుడు ముందుకెళ్తున్నారు అనేటువంటి జరుగుతుందో ఆ రకంగా వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా అన్ని తరగతుల నుంచి కూడా ప్రశంసలు వస్తాయి. అంటే అందరూ అన్నట్టు అది కనుక ఒకవేళ ఆగకపోతే, ఆగితే కనుక ఇంకేం చేయలేం, కానీ ఆగకపోతే కనుక ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఖచ్చితంగా హర్షిస్తారు. భవిష్యత్తు ఉపయోగం. ఇప్పుడు శ్రీదేవి గారు వీళ్ళను ఆపడానికి ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే విధ్వంసం ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో తాలూకా సిస్టమ్ బై మండల్ సిస్టమ్ వచ్చిందో, ఎన్టీ రామారావు 25th మే 1985 నాడు తాలూకాలు అబాలిష్ చేసి మండల్స్ పెట్టడం జరిగింది. దాంతో ఏమైంది, అది ఒక పునరావాసం అయిపోయింది. ఎవరికి నాన్ అఫీషియల్స్, ఎవరు లోకల్ లీడర్స్, సర్పంచులు, మండల్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల్ ప్రెసిడెంట్, ఈ రకరకంగా ఇప్పుడు ఏమైపోయింది. ఇప్పుడు చూడురి 1977 దాకా వెంగళరావు పీరియడ్ దాకా సిస్టమ్ ఏదైతే ఉందో కంటిన్యూ పట్టాల మీద నడిచింది, 4 కాళ్ళ మీద. ఎప్పుడైతే చెన్నారెడ్డి వచ్చిన తర్వాత బ్యూరోక్రసీ అన్న దాని మీద మొత్తం అనగదొక్కడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్ సచివాలయం అంటే సచివులది ఉండేది. వీళ్ళు ఏమున్నా కేవలం సలహాలు సూచనలు ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చి గైడ్ చేసి వాళ్ళని వీళ్ళు చేసుకొని వీళ్ళు చేసుకున్న సిస్టమ్ తప్పది. అయితే అదొకటి. గతంలో ఇప్పుడే కాదు, బ్రిటిష్ పీరియడ్నే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉన్నది, తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టిర్రు, తర్వాత వాల్టా వచ్చింది. చట్టాలు చాలా ఉన్నాయి, దానికి కాకపోతే అందరికీ చుట్టాలకు ఆ చట్టాలు వర్తించలేకపోతున్నాయి కదా. ఇటువంటిది ఇంకొకటి మన మిత్రుడు చెప్పినట్టు ఇవన్నీ భూసర్వే అన్న దాని మీద ప్రతి విలేజ్లో ఇంటాక్ట్ రికార్డు ఉన్నది. 1977 కంటే ముందు 85 కంటే ముందు పహానీలా, ప్రతి విలేజ్ పహానీలా లాస్ట్ పేజ్లో ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ గోష్వార్ అంటారు, జమీన్ జడ్తి, ఆ విలేజ్ ఎన్ని సర్వే నెంబర్లున్నాయి, ఎంత ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏంది, శిఖం ఏంది, నది నాలా ఏంది, తర్వాత పరంపోగ్ ఏంది, గైరాన్ ఏంది, టెనెన్సీ ఏంది, ఇనామ్ ఏంది, తర్వాత ఎండోమెంట్ ఏంది, వక్ఫ్ ఏందని టోటల్ డీటెయిల్స్ ఉన్నది. ఇప్పుడు అది యాజ్ పర్ దాని ప్రకారము దాన్ని ఏదైతే ఉందో, ఎప్పుడైతే రెవెన్యూ సిస్టంలో రికార్డ్ మెయింటెనెన్స్ను భ్రష్టు పట్టించినాక విలేజ్ ఆఫీసర్స్ అబాలిషన్ అయిన తర్వాత ఇవన్నీ విధ్వంసాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ ఏం చేయాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళతో నాశనం అయిపోతుంది. ఇప్పుడు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అది, చండీగఢ్లో ఎవడు పడితే వాడు భూమి కొని అమ్మడానికి ఉండదు, న్యూఢిల్లీలో కూడా ఎవడు పడితే వాడు ఆ కొని అమ్మడానికి ఉండదు, బెంగళూరులో కొంత పాటు ఉండే. అప్పుడు ఇక్కడ గవర్నమెంటు అందరికీ గవర్నమెంట్ కాబట్టి అందరికీ సరి అయిన వసతి కానీ, ఆవాసం కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఇప్పుడు ఈ బడా ఇప్పుడున్న టాప్ మోస్ట్ బిల్డర్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తారు, వాడు ఎవరు కడతలేరు, వాడు కన్సల్టెంట్స్కి ఇచ్చేసి వాళ్ళు కడుతున్నారు ఫీట్లెక్కి, దాన్ని వాళ్ళు కట్టడం అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఒక పెద్ద బ్రోకరేజ్ అయిపోయింది అన్నాడు ఈ టాప్ బిల్డర్స్ అంతా. అంటే మిగతా రాష్ట్రాల్లో మీరు చెప్పినట్టుగా ఏదైనా చేయాలంటే అంత పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు అలాంటివి లేవు? మనోళ్ళకు అది ఆంధ్రులకు ఆరంభ శురత్వం ఎక్కువ అన్నట్టు, వీళ్ళకి ఏంటంటే మొత్తం దోసుకొని పోవాలి, ఓవర్ నైట్లో మిలియనర్ కావాలి. ఇంకిక్కడ ఇప్పుడు చెప్తున్నాం కదా, గత 10 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్స్ తీస్తే ఎక్కడెక్కడ ఏమైందనేది మొత్తం డేటా వస్తుంది. గూగుల్ మ్యాప్స్ని పెట్టేసి కొట్టుకొచ్చా రావాలి. ఇప్పుడు ఆమె పేరేంది, ఆమె లేడీ లుబ్నా సర్వత్ గారు ఆమె కరెక్ట్ చెప్పినట్టు ఏదైతే ఉందో, నోటీసులు ఇచ్చుడు అన్న దాని మీద ఏంటంటే ఇప్పుడు సమస్య ఎట్లా అంటే ఉరిదిశ ముందు ఆఖరి కోరిక అడుగుతారు. ఏమరా ఒక అది ఉరి శిక్ష పడ్డ వ్యక్తిని ఉరిదిశ ముందు ఆఖరి కోరిక ఏందని అడుగుతారు. ఇక్కడ కూడా అదే సిస్టంలో నోటీస్ ఇవ్వాల్సిన పద్ధతి. కాకపోతే ఇక్కడ రకరకాలు మిస్టీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి ఇక దానికి నేను వ్యవస్థలు దాన్ని వదిలి. ఇంకొకటి, గతంలో వ్యవస్థల కోసం, సంస్థల కోసం ఉద్యోగస్తులు పనిచేసేది. ఇప్పుడు ఉద్యోగస్తుల కోసం వ్యవస్థలు, సంస్థలు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడ హెచ్ఎంటీ వాచ్ అంటే వరల్డ్ ఫేమస్ ఉండే, రష్యాకి ఎక్స్పోర్ట్ అయ్యేది, అమెరికా ఎక్స్పోర్ట్ అయ్యేది. అల్విన్ ఫ్రిడ్జ్ ఎక్కడ పోయింది, ఐడిపిఎల్ డ్రగ్స్ ఎక్కడ పోయినాయి, చాలా ఈసీ టీవీ ఎక్కడ పోయింది. ఇవన్నీ ఏదైతే ఉందో వీళ్ళంతా ఏంటంటే ఉద్యోగస్తులే, కంచె చేను మేసే బాపదగాలు అన్నట్టు బాధ్యతారాహిత్యంతో వీళ్ళు ఈ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, విధ్వంసం అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఉద్యోగస్తులకు ఏంటంటే ఉదాహరణకు ఇదే రంగనాథ్ గారు ఉన్నారు. ఆ టైప్లో ఆనెస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆనెస్ట్ ఇంపార్టెంట్. పాపం టిఎన్ శేషన్ గారు 1990లో ఆయన ఎలక్షన్ కమిషనర్ ఉండే, ఒక్కొక్కరు గడగడలాడిచ్చాడు. ఆయన ఏమన్నాడు లాస్ట్ స్టేట్మెంట్ క్రానికల్లో ఏదో ఉంటుంది, దీనిలో 98% ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ బికేమ్ కరప్ట్ అన్నాడు ఆయన, ఓపెన్ పబ్లిక్ దాంట్లో.
ఆ రకంగా అదే ఆయన అంత గడగడలాడిచ్చిన ఆయన ప్రజాక్షేత్రంలో పోయి ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తే జనాలు ఓట్లేయలేదు. మనోళ్ళు ఎట్లున్నారంటే ఎవడన్నా చనిపోతుండ్రా నాయన అంటే సెల్ఫీలో పోలీసుకొచ్చింది, కనీసం ఇమ్మీడియట్ అది ఎవరికన్నా అది అంబులెన్స్ ఫోన్ చేద్దామన్న బాధ్యత ఉందా? సిటిజన్స్ మొత్తం ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయారు. అట్లా ఇంకొకటి చెప్తా ఉండరు. ఇప్పుడు ఇదే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పులు చెప్తాను నేను. ఎక్కడ పార్క్ హోటల్ పక్క పంట 12 floors అపార్ట్మెంట్ కోర్టులో కేసు పెండింగ్ ఉండగా తీసుకొచ్చి కట్టిండు. ఎంఎస్ రామచంద్రరావు గారు నేను నెంబర్ చెప్తా రాసుకోరు, ఏది రిట్ అప్పీల్ నెంబర్ 162/2021 జడ్జిమెంట్ ఇచ్చి మొత్తం ఏం కట్టొద్దు చేయొద్దు కేసులు తీయలేదాకా చేయొద్దు అన్నారు. వాళ్ళు సెక్షన్ 450 అప్లికేబుల్ అనేది లేదు. మొత్తం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ రకంగా ఉన్నారు. అదే ఇప్పుడు డిఎస్ఆర్ కడుతున్నారు ఎక్కడ మన రామనాయుడు స్టూడియో పక్కల 14 ఎకరాల 30 గుంటలు అది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఎఫ్డీసీ వాళ్ళు ఇప్పుడు నిద్రపోయినారు. పోయినాక ఏమైందంటే ఇప్పుడు ఇదే సో కాల్డ్ ఆక్షనర్ ఎవరైతే ఉన్నారో బాచిపల్లి ఆక్షన్ చేస్తే అది పొజిషన్ ఇవ్వకపోతే తీసుకొచ్చి ఇక్కడ 14 ఎకరాల 30 గుంటలు ప్రైమ్ లొకేషన్ అది వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఎంత విధ్వంసము, లేకపోతే ఆయన అగ్రిమెంట్ల కండిషన్ అన్నికి ఆల్టర్నేట్ ఇస్తామన్నది అది చూడాలి కదా. ల్యాండ్ ఎక్కడ కొన్నాడు, ఆయనకి ఎక్కడ ల్యాండ్ ఇచ్చారు, దాని మీద వాళ్ళు అడిగే నాదులు లేరు కదా. దాని మీద కూడా ముఖ్యమంత్రి ఏదైతే ఉందో పెట్టాలి. ఎందుకంటే వయలేషన్సే కదా అది ఆక్షన్ కండిషన్. హైదరాబాద్లోకి రాదు అని చెప్పేసుకుంటారేమో. హైదరాబాద్లోకి రాదు అని హైదరా అంటలేనండి నేను అనేది ల్యాండ్స్ ఏ రకంగా దుర్వినియోగం అయిందని అని చెప్తున్నా. ఇక్కడ ప్రతి విలేజ్లో 39 రికార్డులు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. చాలామంది తెలియదు అది ఏం రికార్డ్స్ అనేది. దాంట్లో జర్యావార్ రిజిస్టర్ అని ఉంటుంది, ఫస్ట్ సోర్సెస్ రిజిస్టర్, ఎన్ని ట్యాంకులు ఎన్ని చెల్లు వాటి సర్వే నెంబర్లు ఏరియా ఎంత అనేది మొత్తం ఉంటుంది. అది రైట్. సదిక్ గారు ఏమంటారంటే మిగతా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు తెలంగాణలో కానీ లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయి అంటే ప్రజల కోసం పరిపాలిస్తున్నారా, లేకపోతే మిగతా వాళ్ళు బాగుండాలి అని స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా? అయితే రెవెన్యూ ఆఫీస్కి కానీ జిహెచ్ఎంసీ ఆఫీస్కి కానీ అంతకుముందు ఒక 10-20 మంది కూడా వెళ్ళే వాళ్ళు కాదు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అని అంటుంటారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో అప్పటి నుంచి కొన్ని వేల మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అని అంటే దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అసలు ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి అనేది. మొదటి ప్రశ్న ఏంటంటే వేరే రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రంలో ప్రభుత్వము రెండింటిని ఆదాయ వనరులుగా చూస్తుంది. ఒకటి రిజిస్ట్రేషన్ శాఖ, రెండవది అబార్కీ శాఖ. మద్యంలోకి వెళ్ళి మద్యం ఎంత అమ్మితే అంత మనకి ఆదాయం వస్తుంది. దుర్మార్గమైన ప్రక్రియ. రిజిస్ట్రేషన్ మీకు ఒక విషయం తెలుసో చార్మినార్ మీ పేరు మీద చేయమంటారా అంటారు. ఇప్పటికి కూడా ఒక నానుడు ఉంది, అందరు కూడా చార్మినార్ను కూడా మన పేరు మీద చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు ఆపొద్దు, రిజిస్ట్రేషన్లు జరిగితేనే ప్రభుత్వ ఆదాయం వస్తుంది అని వాళ్ళు ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్లు ఆపకుండా రిజిస్ట్రేషన్లు జరగనివ్వండి అంటారు. ఇది రెండింటికి మనకున్న భేదం. వేరే రాష్ట్రాలకు తెలియదు. వేరే రాష్ట్రం మద్యం మీద ఆధారపడలేదు, వేరే రాష్ట్రం రిజిస్ట్రేషన్ల మీద ఆదాయం మీద ఆధారపడలేదు. రెండు విషయాలు. ఇంకొక ఈ రెండింటిని ఇప్పుడు మనం ఆదాయాలు ఈ రెండు కావాలి కాబట్టి ప్రభుత్వం వీటి మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పెట్టినాము కానీ ఏదో పెట్టినాము అప్పుడు ఏదో జరిగిందని కానీ, లేకపోతే సగమైన మద్యపాన నిషేధాన్ని చేద్దామని కానీ లేదు, చిత్తశుద్ధి లేదు, ఇక్కడ ఫెయిల్ అవుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ అని జరుగుతూనే మనకు ఆదాయం వస్తుంది అనుకుంటుంది. మిగతా ఆదాయ వనరు మనకేమీ లేదంటారా? ఉన్నాయి కానీ ఈ రెండింటి మీదనే మనము ఈ ఆదాయ వనరులను వదిలిపెట్టి వీటిని మనం త్యాగం చేసుకొని వీటిని వదిలిపెట్టి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. దీనికి రెండింటికి మనం ఏం చెప్తాము, మనకు ఆదాయ వనరులు ఎట్లా సమీకరించుకోవాలో మనం ఆలోచించాలి. మొదటి దానికి ప్రశ్నకి అందుకోసం రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్ చార్మినార్ కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. చార్మినార్ ఎవరు కట్టినో తెలియదు కానీ చార్మినార్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టారా లేదా అనేది చూస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడితే మీకు అయిపోతుంది. మీరు స్లాట్ బుక్ చేసుకోండి, ఒకవేళ ధరణిలో పేరు ఎవరిదైనా ఉంటే వాళ్ళకి మీతో వచ్చేస్తుంది. అట్లా ఉంది పరిస్థితి. రైట్. ఇక రెండో క్వశ్చన్, ఎందుకు మరి ఇది ఈ విధంగా కొనసాగాల్సిందా, అసలు ఏంటి ఇదంతా కూడా, అసలు ఏం జరుగుతుంది అని చూస్తున్నట్లయితే ప్రభుత్వం ఒకటండి, ఏదైనా ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు, ఏ మిషన్ తీసుకున్నా కూడా పొలిటికల్ విల్ ఉండాలి, రాజకీయపరమైన సంకల్పం ఉండాలి. ఈ పొలిటికల్ విల్ అనేది వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము కూలగొడతాం, ఇది పొలిటికల్ విల్. కమిట్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఉండాలి. రంగనాథ్ గారు ఉన్నారు, కమిట్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి. థర్డ్ వన్
ప్రజల భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్తున్నాడు ప్రజల భాగస్వామ్యం కావాలనుకున్నప్పుడు, ప్రజల భాగస్వామ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజల్ని మనం అవేర్ చేయాలి. ఇది కనుక కాకపోతే రేపు మన జీవితాలు బాగుపడవు. రేపు మనము ఒకరికి ద్రోహం చేసినట్టే. నువ్వు కనుక ఎఫ్టీఎల్లో ఉంటే, నువ్వు ఎఫ్టీలో ఉన్న బిల్డింగ్ నీకు ఉంటుంది, కానీ రేపు అది మునిగిపోతుంది. మునిగిపోవడమే కాదు, మొత్తం సమస్త సమాజానికి అన్యాయం జరుగుతుందని ఒక పీపుల్స్ పార్టిసిపేషన్, ఒక మూమెంట్ లాగా దీన్ని బయటకు తీసుకురావాలి. అంటే ఒక ఉద్యమం లాగా దీన్ని బయటకు తీసుకురావాలి. పీపుల్స్ పార్టిసిపేషన్తో, ప్రజల భాగస్వామ్యంతో ఇది ఒక ఉద్యమం లాగా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు సార్ అన్నారు, నేను 85 సంవత్సరాలు, నేను ఎప్పుడో 69లో వచ్చినాను, నేను ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ ఉంది అని చెప్తారు. చెప్పండి, మీరు చెప్పాలి, మీరు బయటికి రావాలి. ఇప్పుడు అందుకోసం మీరు అన్నట్టు హైడ్రాకి ఎందుకు అంత విపరీతంగా వస్తున్నాయంటే అందరికీ కూడా ప్రజలకు ఒక ఆలోచన ఉంది, మనం దీంట్లోకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు వర్షం పడితే చాలు ఇంటికి పోవాలంటే అండి, నేను ఈరోజు ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చాను కదా, నేను ఒకవేళ నా కారున్నా కూడా బాగా కుంభవృష్టి వర్షం కురిస్తే నేను ఇంటికి సరి అయిన టైంలో పోలేను. అవునా నిజమా? అందరికీ తెలిసిన విషయం. అది నేను ఇంటికి చేరాలంటే అంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది? ఎందుకు జామ్ అవుతుందంటే ఎక్కడో దగ్గర నీరు ఆపేస్తుంది. నీరు ఆపడమే కాదు, ఎంతోమంది ప్రాణాలని బలిగొంది కదా. ఇదే ప్రభుత్వం అసలు ఎందుకు నీరుందో చూడకుండా అప్పుడు తాత్కాలికంగా 1000 రూపాయలు 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని ఆలోచన చేసింది తప్ప, మరి దీనికి పర్మనెంట్గా ఏంటి సొల్యూషన్ అని ఆలోచన చేసిందా? అంటే ఏంటి? తాత్కాలికంగా సమస్యల పరిష్కారం కాదు, స్వాస్థ్య సమస్య తాత్కాలికంగా చేసుకుంటూనే, క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ చేసుకుంటేనే మనం దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా చేసుకోవాలి. ఆ దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడంలో వైఫల్యం ఇది. ఇవన్నీ కూడా జరిగాయి. వీటికి మనం పరిహారం చెల్లించాల్సిందే. ఒక కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు కానీ, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సామాన్లు తెచ్చిపోతారు, అమాయకులు పోతారు. కానీ ఈ యుద్ధాన్ని కొనసాగించాల్సిందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జరగనివ్వండి, యుద్ధం చేయండి. యుద్ధం జరుగుతుందో జరగదని మాకు అనుమానం ఉన్నది. అసలు ఓన్లీ శంకారావం పూరించి యుద్ధం అయిపోయిందని అనద్దు. అంటే ప్రజలకు మంచి జరగడం కొరకు కొనసాగించాలి. ఆ కొనసాగించకపోతే మేమేమి ఉంటున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులం అందరం కలుద్దాం. ఇప్పుడు కొనసాగకపోతే ఏంటి? మనం మూసుకుందామా అంటే నేను చెప్తున్నాను, మనం ఆగిపోదామా? లేదు. మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో, అంటే ప్రభుత్వం మొదలుపెట్టింది కదా హైడ్రా అని, ఎందుకు జనం డ్రా కావద్దు? జైడ్రా కావాలి. నేను అనేది హైడ్రా పోయి జనం డ్రా కావాలి. ఇది హైడ్రామాగా పోవద్దు, హైడ్రామా కావద్దు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అన్నట్టుగా ఇది హైడ్రామా కావద్దు. హైడ్రాగానే ఉండాలి. జనం లేకపోతే జైడ్రా అవుతుంది. జైడ్రా చేసే వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు పెట్టారు కదా, ఇంకొకటి శ్వేతపత్రం విడుదల చేయండి, అందరి ముందు ఉన్న విషయాలు పెట్టండి. ఎవరిది బఫర్ జోనో గీతలు గీయండి, చెప్పొచ్చు కదా, గీతలు గీయండి. నేను నా ఇల్లుంది అనుకోండి, నాకు తెలిసిపోతుంది, అరే గీత గీసిపోయింది కదా, ఆ గీతలో నా ఇల్లుంది కదా. అందుకోసం నేను ఒక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జార్ఖండ్లో అనుకుంటాను, లేకపోతే అక్కడ ఒక చిన్న ఉద్యమంలాగా చేశారు, ఫేమ్ అండ్ షేమ్ అని. ఫేమ్ అండ్ షేమ్. ఇప్పుడు మామూలుగా తెలుపు రేషన్ కార్డు ఉందనుకోండి, వాళ్ళ ఇంటి మీద వాళ్ళకు ఇట్లా కాలర్ వేసేదట, తెలుపు వేస్తే బిల్డింగ్లో కూడా వేసి వచ్చేదట. అరే వీడికి తెలుపు కాడా, నేమ్ అండ్ షేమ్, ఫేమ్ అండ్ షేమ్, షేమ్ అయిపోయేదట. వాళ్ళు నా కలర్ తీసే నాకు రేషన్ కార్డు బుక్ చేస్తా కానీ అట్లా రాయకు, సిగ్గుపోతుంది మాది అనేసి. అట్లాగే ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళందరి ఇళ్ళని గుర్తించండి. కరెక్ట్, రైట్. లుబ్నా గారు, సో ఇప్పటికైనా హైడ్రా ముందుకొచ్చి కూల్చివేతల కార్యక్రమం చేపడుతుంది. నిజంగా ఈ కూల్చివేతలు అనేది చేయకుంటే మున్ముందు అసలు హైదరాబాద్ అనేది, ఈ హైదరాబాద్ స్వరూపం అనేది ఎలా ఉండేదంటారు? ఒకవేళ ఇప్పుడు చేపట్టారు, ఓకే, చేపట్టకపోయి ఉంటే? అవునండి, ఇది చేపట్టున్నది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇదిగో మీరు చెప్పినట్టు ఇవన్నీ ఈ హైడ్రాలజీ ఆఫ్ ది లేక్స్, ఈ లేక్స్ది ఏదైతే కనెక్టివిటీ ఉన్నదో అంతా తెగిపోయి ఉంది. ఇప్పుడు ఒక కనెక్టివిటీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దుర్గం చెరువు కూడా ఇప్పుడు న్యూస్లో ఉంది, అదే బికాస్ ఆఫ్ ది నోటీసెస్. అయితే దుర్గం చెరువు గురించి ఇంకొక చిన్న మాట అండి. ఇప్పుడు ఎఫ్టీఎల్ లోపల బఫర్ జోన్కి వెళ్ళారు, కానీ దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్న ఏదైతే నోటిఫైడ్ రాక్స్ ఉన్నాయన్నమాట రైట్ సైడ్న, అంటే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ దానికి ఆనుకొని ఉన్న రాక్స్ అంతా అది గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకంటే నోటిఫైడ్ రాక్స్ అవన్నీ. దాని నాకు గుర్తున్న వరకు అది సర్వే నెంబర్ 62 అనుకుంటా. సో ఆ మొత్తం ఏదైతే దాదాపు 85 acres ఉందో అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. కానీ అందులో ఇప్పుడు బార్ కమ్ రెస్టారెంట్, ఆలివో బార్ అవన్నీ అందులో కూర్చొని ఉన్నాయి.
కాబట్టి తక్షణం దాటితో పాటు అవి కూడా కూలాలి అక్కడ నుంచి. ఎందుకంటే రాక్స్ అన్నవి ఇమ్మీడియట్ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, పార్ట్ ఆఫ్ ద లేక్ గా భావిస్తారు దాన్ని. ఎందుకు వర్షం పడంగానే ఇంకా వేరే ఎక్కడికి లేదు, డైరెక్ట్ లేక్ లోకి వస్తుంది అనమాట. అట్లాంటి నోటిఫైడ్ లేక్స్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఎఫ్టిఎల్ లాగా దాన్ని చాలా ఇంపార్టెంట్ బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ లాగా దాన్ని అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. నోటిఫైడ్ లేక్ అట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఇప్పుడు ఆలివ్ బార్ అవన్నీ కూర్చొని ఉన్నాయి, వాటికి కూడా నోటీసెస్ వెళ్ళాలి కదా తక్షణం. ఎందుకంటే అది లేక్కి చాలా హానికరం, పైగా చాలా పెద్ద క్రైమ్. అది గవర్నమెంట్ ల్యాండ్లో కూర్చొని బార్ నడుపుతుంటే పెద్ద క్రైమ్. ఓకే, సో ఇట్లా మనము కాంప్రిహెన్సివ్గా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఎందుకు అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు మనము నీళ్ళ కొరత ఉండకూడదు, మనకి ఇక్కడ నీళ్ళ ఏమో మునగడ ఉండకూడదు. ఈ రెండు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలా? మనము చాలా చాలా అదృష్టం గల సిటీ అండి, ఫస్ట్ అది గుర్తించాలా ప్రతి ఒక్కళ్ళు. మనకి వేరే ఇండియాలో ఏ సిటీస్లో లేనివి మనకి ఏంటి ఆ స్వర్గం ఉన్నది అనేది మనకు ఆ భావన అటు ప్రభుత్వాలకు ఉండాలా, ప్లస్ ఏమో జనాలకు ఉండాలా. ఎందుకు అంటే ఇది ఏదైతే మూసీ నది ఉన్నదో ఎక్స్క్లూజివ్ తెలంగాణ నది. ఇది అనంతగిరి హిల్స్ దామాగుడే ఫారెస్ట్ దగ్గర నుంచి వాడేపల్లి దాకా ఇది మన నది. మరి దీని మీద ఎవరికి హక్కులు లేవు, మన స్టేట్కే హక్కులు. ఇదేమో వెళ్ళి పాడేపల్లి కృష్ణా నదిలో కలుస్తుంది. సరే, అదొకటి. ప్లస్ ఏమో ఈ నది ఏమో మన సిటీ మధ్య నుంచి వెళ్తుంది. అది కాకుండా మనకి వెస్ట్ వైపున 2 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 రిజర్వాయర్ల మధ్యన ఒక మురుగవాణి పార్క్ ఉంది అక్కడ. అట్లాంటి అదొక స్వర్గము. అది కాకుండా ఈ నదికి ఇరువైపులేమో మనకి వేలాది చెరువులు, నేనేమంటున్నాను ఎత్తిన హెచ్ఎండిఏ పరిధి వేలాది చెరువులు ఉన్నాయి, వందలాది బావులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ స్వర్గం, ఈ క్యాన్వాస్ మొత్తం నేను డ్రా చేశాను కదా, మనందరం డ్రా చేసుకున్నాం కదా. ఇదంతా ఒక హెచ్ఎండిఏ మొత్తం ఒక ఇల్లు అని మనం అనుకుంటే ఆ ఇంట్లో ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మనకు ఉండడానికి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్ని ఇన్ఈక్వాలిటీ అన్నది ఎక్కడ జరుగుతుందో అది చెప్తాను. మేము రౌండ్ టేబుల్స్ ఏంటంటే తేలింది. ఇప్పుడు ప్రతి మనిషికి పర్ పర్సన్ పర్ డే మనకి 140 లీటర్స్ దాకా డీసెంట్ కోసం అన్నమాట, డీసెంట్ లివింగ్ కోసం ప్రతి మనిషికి 150 లీటర్స్ ఉండాలా. అయితే మా రీసెర్చ్లో, మా రౌండ్ టేబుల్స్లో మాకు తెలిసింది ఏంటి, ఇటు ఒకటే ఇల్లు అయిన జిహెచ్ఎంసి, ఒకటే ఇల్లు అయిన హెచ్ఎండిఏలో ఒక మనిషికి, ఒక ఫ్యామిలీ మెంబర్కి, ఒక హెచ్ఎండిఏ ఫ్యామిలీ మెంబర్కి ఒక 2 లీటర్స్ 5 లీటర్స్ పర్ డే వెళ్తున్నాయి. ఇంకొకళ్ళేమో 2000 లీటర్స్ దాకా వెళ్తున్నాయి పర్ పర్సన్ పర్ డే. అంటే ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఇల్లు హెచ్ఎండిఏలో, ఒకటే ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి ఇట్లా వెళ్తుంది, ఒకటి. ఇది మనం ఈ సమానం తీసుకురావాలా వద్దా? అందరికి చేరాలా వద్దా ప్రతి నీళ్ళు? మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఏదైతే 250 కిలోమీటర్స్ కృష్ణా గోదావరిని వీళ్ళు ఏదైతే ఆటలాడుకున్నారు వీళ్ళు, అదంతా అంత వేస్ట్, అన్సస్టైనబుల్. అది రాదు. వీళ్ళు చెప్తుంది ఏంటి, తాగునీటి అని కృష్ణా 10 years నుంచి కాళేశ్వరం ఏమేమో అన్నారు కదా. కానీ మనిషి తాగి కూర్చోవాలా? ఆ 5 లీటర్స్ 2 లీటర్స్ వెళ్తున్న బస్తీల వాళ్ళు ఏం కావాలా? వాళ్ళకి నీళ్ళ సదుపాయం ఏంటి? వాళ్ళు స్నానం చేద్దా? వాళ్ళకి హైజీన్ ఎట్లా? వాళ్ళ కూరగాయలు వాళ్ళు స్ప్రౌట్ చేసుకుంటా, వాళ్ళకి అసలు అంటే మన స్టాండర్డ్లో వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించటమే లేదంటున్నా నేను. సో ఈ ఇన్ఈక్వాలిటీ అని. రెండోది ఏంటి, ముప్పు ఏంటి, మునగడ. విజయ్ మొన్ననే పోయారా, అట్లా అంతకుముందు చాలా మంది పోయారా, ప్రాపర్టీస్ పోతున్నాయా, ఇవన్నీ చూస్తున్నాం. 2020 దాకా మొన్నటి దాకా కూడా అదే కహానీలో ఉన్నాం మనం. సో నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ హైడ్రాలజీ రిస్టోర్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అన్నది నేను ఆలోచించలేదు ఇంకా. ఓకే, 1 సెకండ్ అండి, కంక్లూడ్ చేస్తున్నాను. అయితే ఈ హైడ్రాలజీ కనెక్టివిటీ అన్నది మనము ఈ చెరువుల ద్వారా, ఈ ఛానల్స్ ద్వారా, ఈ నది ద్వారా, ఈ కుంటల ద్వారా తీసుకొస్తే, ఆ రిజర్వాయర్ కూడా చాలా ఎంక్రోచ్ అయి ఉంది. ఇవన్నీ తీసుకొస్తే ఏంటంటే మనకి నీళ్ళ సమృద్ధియే కాకుండా మనము వాన పడినప్పుడు నీళ్ళు ఎక్కడ వెళ్ళాలో నీళ్ళకి తెలియక దాని ఛానల్స్ ఎంక్రోచ్ అయిపోయి ఆ పరిస్థితి, ఆ విపరీత పరిస్థితి నుంచి మనం బయటపడాల్సింది. హీట్ టెంపరేచర్స్ ఐలాండ్ కాకుండా తగ్గించడానికి వీటన్నిటికీ మనకి పక్షులు ఇక్కడ ఎన్నో, మనది హైదరాబాద్ లో మనకి మైగ్రేటరీ బర్డ్స్ చాలా చాలా ఉండేవన్నమాట. నయాకిలా దగ్గర నుంచి హుసేన్ దగ్గర నుంచి మొత్తం లిస్ట్ ఉన్నాయి బర్డ్స్. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి ప్రభుత్వం తీసుకున్నటువంటిది. దీన్ని కొనసాగించాలనేటువంటిదే మొదటి అంశం. దీనికి అందరి సహకారం కూడా తీసుకోవాలి. ఇప్పుడు చాలా రకాల విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మొదటగా ప్రభుత్వం ఎందుకని తీసుకున్నది, ఎక్కడి వరకు దీన్ని కొనసాగిస్తుంది అనేటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటిది ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నివృత్తి చేయాలి. రెండవది, అనేక మంది మేధావులు ఉన్నారు, దీని మీద పర్యావరణం మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా ప్రభుత్వం సమాలోచనలు చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటది. దాంట్లో కొన్ని సలహాలు కూడా వస్తాయి. ఎందుకనంటే చాలా మంది అంటే జీవన ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఆ అనుమానాలన్నీ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు పెద్దవాళ్ళది కూల్చేసినప్పుడు అప్రిసియేషన్ వచ్చినప్పుడు ఇంకో చిన్న బస్తీ కూలుస్తూ ఉంటాం, అక్కడ వ్యతిరేకత వస్తుంది. దానికి ఏంటి పరిష్కారం అనేటువంటి దాన్ని సలహాల రూపంలో గనక తీసుకోగలిగితే అందరి ఆమోదం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. ఇది మన హైదరాబాద్ నగరానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్లయితే దీన్ని కంటిన్యూ గనక చేయగలిగితే. కాబట్టి అందరి యొక్క ఆమోదం గనక లేకపోతే కూడా మళ్ళీ విమర్శల్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరితో చర్చించి సమిష్టి నిర్ణయాలుగా ప్రభుత్వం ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలని, అందులో న్యాయపరంగా ఉండేటువంటి ఆటంకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నా కానీ చాలా న్యాయపరమైనటువంటి ఆటంకాలు కూడా వస్తాయి. వాటిని కూడా అధిగమించాలంటే ఈ రకమైనటువంటి అందరి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకుని వెళ్ళగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తాను. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామ్ గోపాల్ గారికి, అలాగే లుబ్నా సర్వత్ గారికి, సాదిక్ గారికి, అలాగే తీగల సాగర్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి హైడ్రా జలక్తో అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సో ఇది ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం దీన్ని ఎక్కడ బ్రేక్ చేయకుండా కొనసాగిస్తే ఇటువంటి అవకాశాలు ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. చెరువుల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇది వాళ్ళ బిడ్డే డిబేట్. రేపటి బిడ్డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.